అందరికీ నమస్కారం. హైదరాబాద్లో, తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఉండి इधर ही रहते हुए हैदराबाद में जो आज बहुत सालों से राजस्थान से आए हुए हमारे भाई बहन अलग अलग बिजनेस करते हैं, अलग अलग व्यापार करते हैं और बहुत सालों से डिमांड था. చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండేది. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు జోధ్పూర్కు ట్రైన్ కావాలని అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడము, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లెటర్స్ రాయడము, ఇప్పుడే కాదు గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది. మరి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ చిరకాల డిమాండ్ ఏదైతుందో మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి జోధ్పూర్కు డైలీ నేరుగా ట్రైను ఇవ్వాలనేటువంటి మరి నిర్ణయం అయితే తీసుకొని ఈరోజు స్వయంగా వారికి వ్యక్తిగతంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను జోధ్పూర్ ట్రైన్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్కు వస్తానని చెప్పి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ట్రైన్ ప్రారంభోత్సవానికి వారు రావడం జరిగింది. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు, అదేవిధంగా శాసన సభ్యులు, ఇతర అధికారులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క మహేశ్వర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, హరీష్ బాబు గారు, అదేవిధంగా కొమరయ్య గారు, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యత చేపట్టిన తర్వాత మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అతిథులు, వివిధ రాజస్థానీ సమాజానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మరి ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం అనేక కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మన బేగంపేట రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషను ఒక ఆదర్శమైనటువంటి రైల్వే స్టేషన్గా మొత్తము మహిళలే నిర్వహించేటువంటి కార్యక్రమం ఈరోజు అక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలు ఉండే విధంగా ప్రధానమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు ఉదయం అశ్విని వైష్ణవ్ గారు వరంగల్కు వెళ్లి వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అత్యంత అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్లో రైళ్లు
మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, రైల్వే కోచ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, రైల్వే వ్యాగన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో అశ్విని వైష్ణవ్ గారు నిర్ణయం తీసుకొని ఈరోజు అక్కడ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరి నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు జరిగాయి. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ ఆ రోజు జరిగినటువంటి అనేక పోరాటాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సాకారం అవుతా ఉంది. ఆ రకంగా తెలంగాణలోని అన్ని రైల్వే నెట్వర్క్ అంతా కూడా విద్యుదీకరణ చేయడం జరిగింది 100%. అనేకమైనటువంటి అన్ని రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 3 పెద్ద రైల్వే స్టేషన్లు ఉండేవి. ఒకటి కాచిగూడ మనది, రెండోది నాంపల్లి హైదరాబాదు, మూడోది సికింద్రాబాద్. దీనికి తోడు మరి 4వ రైల్వే స్టేషన్ టెర్మినల్ గా చెర్లపల్లి కూడా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో దానికి భూమి పూజ చేసి అది నిర్మాణం చేసి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన తెలంగాణ ప్రజలకు ఆ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరము అద్భుతంగా ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో శంషాబాద్ లో మన రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అదే స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరము కొత్త రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డెడికేట్ చేస్తాం. మరొకటి హైదరాబాద్, అది కూడా 350 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ కు స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ కు వర్చువల్ గా వారే భూమి పూజ చేశారు. వారి చేతుల మీదుగానే నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ 2 రైల్వే స్టేషన్లు ముఖ్యంగా సికింద్రాబాద్ 2026 లో ప్రారంభం కాబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనకు తెలుసు, ఈ యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి జోధ్పూర్కి వెళ్ళేటువంటి ఈ ట్రైను ప్రతిరోజు బయలుదేరుతా ఉంది. అనేకమైనటువంటి ఇతర ప్రాంతాల ద్వారా ఆ యొక్క ట్రైన్ వెళ్తుంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైల్వేల అభివృద్ధి కోసం అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు అండగా నిలబడి ఆశీర్వదించాలని, తప్పకుండా గత 76 సంవత్సరాలుగా 77 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో రైల్వే నిర్మాణంలో రైల్వే వసతుల కల్పనలో తెలంగాణకు అన్యాయం జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈ రైల్వే నెట్వర్క్ పెంచడం కోసం అన్ని రకాలుగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరి తరఫున ప్రధానమంత్రి గారి ధన్యవాదాలతో పాటు అశ్విని వైష్ణవ్ గారు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం అనేక రోజులుగా ఉన్నటువంటి డిమాండ్ను వారు అంగీకరించి ఈ యొక్క డైలీ రైళ్లు అంగీకరించి వారే ప్రారంభించడానికి రావడము నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.